ఫ్రెండ్స్ మనం వాడే ఫోన్ అనేది ఓన్లీ ఇలా పక్కకు ఉండకుండా ఇది మనకు ఒక పర్సనల్ స్టైలిస్ట్గా షాపర్గా క్రియేటివ్ జీనియస్గా మారితే ఎట్లుంటుంది. సో అటువంటి ఒక ఫోన్ మోటో ఎడ్జ్ 60 స్టైలస్ గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. మనకు 25,000 బడ్జెట్లో స్టైలస్ తోటి వచ్చే మొట్టమొదటి ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీంట్లో ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో మరి ఈ ఎడ్జ్ 60 స్టైలస్ గురించి మాట్లాడబోయే ముందు ఈ మొబైల్లో మనకు ఒక గేమ్ చేంజింగ్ ఫీచర్ ఉంది అని చెప్పుకున్నాం కదా, అదే గ్లాన్స్ ఏఐ. ఇప్పుడు మనకు ప్రతి దాంట్లో ఏ వచ్చేసింది కదా, అదే మనం ట్రెడిషనల్ ఈ కామర్స్ గురించి మాట్లాడామనుకోండి, అది డెవలప్ అవ్వకుండా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు గ్లాన్స్ ఏఐ తోటి ఏ ఈ కామర్స్ యుగం మొదలైందని చెప్పేసుకోవచ్చు. ఈ గ్లాన్స్ ఏఐ మన ఫోన్ లాక్ స్క్రీన్ ని స్టైల్ అండ్ డిస్కవరీ పోర్టల్ గా మార్చేస్తుంది. ఈ గ్లాన్స్ ఏఐ యూస్ చేసి మనం ఫోన్ నల్లా గీయకుండానే మన లుక్స్ ని చేంజ్ చేసుకోవచ్చు, కంటెంట్ ని చూడొచ్చు, షాపింగ్ చేయొచ్చు. సో మరి అవన్నీ ఎలా అనుకుంటున్నారా, ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఒక్కొక్క ఫీచర్ గురించి. ఇందులో మనకు ఏ స్టైలింగ్ ఉంటుంది అంటే, ఇప్పుడు దీనిలో నేను నా సెల్ఫీ అప్లోడ్ చేయగానే గ్లాన్స్ ఏఐ నన్ను 3 డిఫరెంట్ లుక్ లో స్టైల్ చేసింది చూడండి. ఇలా సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ మనకు లుక్స్ అనేవి జనరేట్ చేసి ఇచ్చింది. ఒక పవర్ఫుల్ CEO లుక్ కావాలా, లేకపోతే మీకు ఒక స్ట్రీట్ వేర్ లుక్ కావాలా, ఫెస్టివల్ లుక్ కావాలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ని మనకి ఇక్కడ జనరేట్ చేసి చూపిస్తుంది. ఏ స్టైలింగ్ అయితే చేసి చూపించింది కదా సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత, మన దీనిలో మనకు ఏ షాపింగ్ ఉంటుంది దానికోసం మనం ఇక్కడ ట్యాప్ చేస్తే సేమ్ ఇటువంటి టీషర్ట్ మనకు ఎక్కడ దొరుకుద్ది అనేది మనం చూసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు టాప్ బ్రాండ్ నుంచి షాపింగ్ చేస్తా అన్నట్టు మనం దీన్ని పర్చేస్ చేసుకొని సేమ్ అలానే డ్రెస్అప్ అవ్వచ్చు. దీన్ని అంతటి మనం డైరెక్ట్ లాక్ స్క్రీన్ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకు ఏ స్పేసెస్ ఉంటుంది. ఇది ఏం చేస్తా అంటే మన టేస్ట్కి తగ్గట్టు మనకు ఎటువంటి న్యూస్ చూపించాలి, అది ఎంటర్టైన్మెంట్దా, లైఫ్ స్టైల్దా, ఇటువంటి డిఫరెంట్ న్యూసెస్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో దీంట్లో మనకు నచ్చింది, మనకు ఏదైతే ఇష్టమై ఉంటుందో అటువంటి వాటిని ఇక్కడ మనకు సజెషన్ చేస్తూ ఉంటుంది. సో ఈ గ్లాన్స్ అయిన తర్వాత మనం ఈ మొబైల్లో ఉన్న స్టైలిష్ గురించి మాట్లాడినట్టయితే మనకు చాలా తక్కువ ధరలో ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. డ్రాయింగ్ చేయడమైనా, రాయడమైనా, ఎడిటింగ్ చేయడమైనా, యానిమేట్ చేయడమైనా, వీటన్నిటిని చాలా సింపుల్ గా ఈ మోటో ఎడ్జ్ స్టైలస్ యూస్ చేసి మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక రఫ్ స్కెచ్ డ్రా చేశాను అనుకోండి, ఈ మోటో ఏం చేస్తుంది అంటే దీన్ని ఒక స్టన్నింగ్ విజువల్ లాగా మార్చేస్తుంది. ఎవరైతే ఎక్కువగా డ్రాయింగ్ చేస్తూ ఉంటారో, అది ఆర్టిస్టులు ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో, క్రియేటర్స్ ఉంటారో, వాళ్ళకైతే అమేజింగ్ అనిపిస్తుంది ఈ స్టైలస్. ఇక కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 15 మెగాపిక్సెల్ సోనీ LYT కెమెరా సెన్సార్ అయితే దీనిలో యూస్ చేశారు. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ మీరు యూస్ చేయండి. దీంతో పాటు దీనిలో మనకు ఏ యాక్షన్ షాట్ లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో గురించి మాట్లాడితే మనం 4K వీడియోని రికార్డ్ చేయొచ్చు. మరి దీంతో రికార్డ్ చేసిన మీరు శాంపుల్స్ని చూడండి, చాలా బాగా రికార్డ్ చేయగలుగుతుంది, చాలా స్టేబుల్గా అయితే ఇది వీడియోని రికార్డ్ చేయగలుగుతుంది. ఈ సెల్ఫీ గురించి మాట్లాడితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మీరు శాంపుల్స్ చూడండి. దీంతో పాటు మనం సెల్ఫీ యూస్ చేసి 4Kలో కూడా వీడియోని రికార్డ్ చేయొచ్చు. దీంతో పాటు దీనిలో మనకి ఏ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం దాన్ని యూస్ చేసి మనం క్యాప్చర్ చేసుకున్న ఫోటోని మరింత అందంగా తీర్చిదిద్దొచ్చు. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడితే 6.7 ఇంచెస్ సూపర్ అమోలెడ్ ప్యూలెడ్ డిస్ప్లేని దీనిలో ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం వీడియోస్ చూసేటప్పుడు చాలా పంచిగా కనిపిస్తాయి, డీప్ బ్లాక్స్ కనిపించేస్తూ ఉంటాయి. ఎవరైతే కంటెంట్ ఎక్కువ చూస్తూ ఉంటారో మొబైల్లో వాళ్ళకు చాలా బాగా నచ్చుద్ది. దీంతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక మనకు సౌండ్ బాగా వినడానికి డాల్బీ అట్మాస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ మొబైల్లో నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే IP68 వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. అంటే మన మొబైల్ అనేది నీళ్ళలో పడిపోయినా, లేకపోతే దీనిపైన నీళ్ళు పడ్డా కూడా మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వాడుకోవచ్చు. మొబైల్ అయితే అంత ఈజీగా పాడవదు. ఇక పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మంచి ప్రాసెసర్. ఇప్పుడు దీనిలో మీరు గేమింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, డే టు డే లైఫ్లో యూజ్ చేసే పనులైనా కానివ్వండి, అన్నీ స్మూత్గా జరిగిపోతాయి. ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం అయితే అనిపించదు. ఇది ఇలా మనకు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకో మంచి విషయం ఏంటి అంటే బాక్స్లోనే 68 వాట్స్ ఛార్జర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాబట్టి మనం చాలా ఫాస్ట్గా మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ రంగా మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి 1 డే వరకు బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. 25,000 బడ్జెట్లో చూసుకున్నట్టయితే మాత్రం దీనిలో అన్ని రకాల ఫీచర్స్ ఇచ్చారని చెప్పేసి అయితే మనకు అనిపిస్తుంది. మొత్తానికి ఎడ్జ్ 60 స్టైలస్ అనేది ఓన్లీ ఒక ఫోన్ లాగా మాత్రమే కాకుండా తక్కువ ధరలో మన క్రియేటివిటీని చూపించడానికి ఒక క్యాన్వస్ లాగా పనిచేస్తుందని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన గ్లాన్స్ ఏ ఫీచర్ కూడా మనకు ఫ్యూచర్ ప్రూఫ్ లాగా కనిపిస్తుంది. అంటే మనం షాపింగ్ చేసుకునేటప్పుడు లేదా మన మొబైల్లో ఏమేమి చూస్తున్నామో దానికి తగ్గట్టు మనకు కంటెంట్ డిస్ప్లే చేయడం అయినా కానివ్వండి, స్టైలింగ్కి, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి, వీటన్నిటికీ మనకు ఈ గ్లాన్స్ ఏ కూడా యూజ్ అవుద్ది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మోటో ఎడ్జ్ 60 స్టైలస్ యొక్క ఫీచర్స్. మరి ఈ ఫీచర్స్లలో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.